విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం కదా, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతుండాలి బేటా. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ అనుకోండి. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, నేను అంటే అయి కదా, ఐ తర్వాత యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. తర్వాత మెయిన్ వర్బ్ కు అంటే V1 కు ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అని చెప్పాలి. నేను ఇప్పుడు టీవీ చూస్తుంటే ఏమనాలి? ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్. మరి ఆమె చూస్తుంటే ఏమనాలి? షీ ఈజ్ అనాలి. ఐ వచ్చినప్పుడేమో యామ్ వాడాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఈ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఉదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. సో మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. సూత్రం చూద్దాం. రెండమ్మ, ఈ టెన్స్ యొక్క సూత్రం చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సూత్రం ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్. ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్. ఈ టెన్స్ లో ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి బేటా? 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3. ఏవి? యామ్, ఈజ్, ఆర్. ఈ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 3. ఏవి? హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? సో సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ తీసుకోవాలి. మెయిన్ వర్బ్ కి అంటే V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. అంటే V4 వాడాలి. V1 వాడరాదు, V2 వాడరాదు, V3 వాడరాదు, V4 వాడాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని బేటా? 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ తర్వాత 3 హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్. అంటే మరి ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలో చూద్దాం. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? యామ్. మరి ఇక్కడ ఉయ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆర్. యు వచ్చినప్పుడు దే, హి, షీ. మరి మై ఫ్రెండ్ వచ్చినప్పుడు మై ఫ్రెండ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. మై ఫ్రెండ్ వస్తే ఈజ్. మరి మై ఫ్రెండ్స్ వస్తే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్. ఇప్పుడు చెప్పండి, యు వచ్చినప్పుడు ఏమొస్తుంది? షీ, దే, కేసీఆర్, చంద్రబాబు. కేసీఆర్ అండ్ చంద్రబాబు. మై మదర్, మై ఫాదర్, మై పేరెంట్స్. అది సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి బేట. ప్రజెంట్ కంటిన్యూస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? యామ్, ఈజ్, ఆర్. ఈ టెన్స్ ఎప్పుడు ఆడాలి? ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుండాలి. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ వాడాలి. యామ్, ఈజ్, ఆర్ లో తర్వాత ఏం వాడాలి? V4 వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో V4 వాడాలా, V2 వాడాలా? యామ్, ఈజ్, ఆర్ ల తర్వాత V1 రావాలా, V2 రావాలా, V3 రావాలా, V4 రావాలా? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 అనండి. అంటే యామ్, ఈజ్, ఆర్ ల తర్వాత ఓన్లీ V4 రావాలి. V1 రావద్దు, V2 రావద్దు, V3 రావద్దు, V4 రావాలి. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. రైట్. యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఏం రావాలి బేటా? ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? రైట్. నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాను. నేను అంటే ఐ కదా, చెప్పండి. నేను అంటే ఇక్కడ ఐ తీసుకుంటాం. ఐ వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్ లో ఏది రావాలి? యామ్. ఐ యామ్ టేకింగ్ కాఫీ నౌ. మేము ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాం. రైట్. వి ఆర్ టేకింగ్ కాఫీ నౌ. నేను చెప్పేటప్పుడు మీరు చెప్పకండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ యు వచ్చినప్పుడు ఆర్ రావాలి. యు ఆర్ టేకింగ్ కాఫీ నౌ. నెక్స్ట్ ఇప్పుడు దే. వారు ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నారు. రైట్. చెక్ చేసుకోండి. దే ఆర్ టేకింగ్ కాఫీ నౌ. ఇప్పుడు మీరు. అతడు ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాడు. హి ఈస్ టేకింగ్ కాఫీ నౌ. వెరీ గుడ్. ఇప్పుడు షీ. ఆమె ఇప్పుడు కాఫీ తీసుకుంటుంది. షీ ఈస్ టేకింగ్ కాఫీ నౌ. వెరీ గుడ్ బేటా. నా ఫ్రెండ్ ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాడు. మై ఫ్రెండ్ ఈస్ టేకింగ్ కాఫీ నౌ. వెరీ గుడ్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నారు. వెరీ గుడ్. మై ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలి. మై ఫ్రెండ్స్ ఆర్ టేకింగ్ కాఫీ నౌ. అంటే సబ్జెక్ట్ వెంటనే ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలనేది పాయింట్. మెయిన్ వర్బ్ అయితే ఎలాగ V4 బేటా. కోటి వాక్యాలు రాసినా సరే ప్రజెంట్ కంటిన్యూస్ లో V4 వస్తుంది బేటా. నేను ఇప్పుడు వెళ్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ అనాలి కానీ ఐఎమ్ గో అనొద్దు, ఐఎమ్ గాన్ అనొద్దు, ఐఎమ్ వెంట అనొద్దు.
ప్రజెంట్ గా జరుగుతున్న పనులకు మెయిన్ వర్బ్ V1 V2 V3 V4 am is are ప్లస్ V4 అనండి. వెరీ గుడ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను టెన్నిస్ ఆడుతున్నాను చెప్పండి. నేను టెన్నిస్ ఆడుతున్నాను. ఐఆమ్ నవ్వు అనలేదు కదా. నేను టెన్నిస్ ఆడుతున్నాను. ఐఆమ్ ప్లేయింగ్ టెన్నిస్. మేము టెన్నిస్ ఆడుతున్నాం. చెక్ చేసుకోండి. వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్. మీరు టెన్నిస్ ఆడుతున్నారు. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. వారు టెన్నిస్ ఆడుతున్నారు. అతడు టెన్నిస్ ఆడుతున్నాడు. ఆమె టెన్నిస్ ఆడుతుంది. సో ఐఆమ్ ప్లేయింగ్ టెన్నిస్. వీఆర్, మీరు వినండి. ఐఆమ్ ప్లేయింగ్ టెన్నిస్, వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్, యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్, దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్, హీ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్, షీ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్. జరగమ్మా. ఇలా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ని ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియటకు వాడాలి. మనం ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగా, అలాగే ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి విన్నారు కదా. పిల్లలు మీరు మరొక్కసారి వినండి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. I am watching TV now. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. రైట్ ఆన్సర్. రైట్. వారు ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. వారు ఇప్పుడు హైదరాబాద్ దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్. దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్. ఆమె ఇప్పుడు డాన్స్ చేస్తుంది. He is dancing now. డాన్స్ చేస్తుంది. రైట్. నువ్వు చెప్పు బేట. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెస్ ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఈస్ ప్లేయింగ్ చెస్ నౌ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ని ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు వాడాలి. సో మీరు ఆల్రెడీ టెన్స్ గురించి విన్నారు. ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. నా ముందు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒకసారి మీ పేర్లు చెప్పండి. ఐఎమ్ భరత్ రెడ్డి. I am Krishna Kaur. రైట్. సో నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో అడగాలి. నీవు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావు అంటే అవును అని చెప్పాలి. 6 సబ్జెక్ట్స్ పైన అడగాలి. అడగండి. నీవు ఇప్పుడు క్రికెట్ ఆర్ యు ఆడుతున్నావు. ప్లేయింగ్ క్రికెట్ నౌ? Yes, I am playing cricket. మైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ అడగండి. నీవు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నావా? ఆర్ యు ప్లేయింగ్ క్రికెట్ నౌ? తీసుకున్నాక Yes, చెప్పండి. I am అవును, నేను playing. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నా. Yes, I am playing cricket now. వెరీ గుడ్. వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారా? దే ఆర్ ప్లేయింగ్. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ నౌ? అవునని చెప్పండి. Yes, they are playing cricket now. అతడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? హి ఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ? ఈజ్ హీ. మళ్ళీ అడగండి. ఈస్ హి ప్లేయింగ్ క్రికెట్ నౌ? అవునని చెప్పండి. Yes, he is playing cricket now. ఆమె ఇప్పుడు క్రికెట్ ఆడుతుందా? ఈస్ షీ ప్లేయింగ్ క్రికెట్ నౌ? Yes, he is playing cricket now. భరత్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా అని అడగండి. భరత్ ప్లేయింగ్ క్రికెట్ నౌ? Yes, Bharat playing cricket now. మీ చెల్లి పేరు ఏం పేరు? Vaishnavi. వైష్ణవ్ ఇప్పుడు క్రికెట్ ఆడుతుందా అని అడగండి. ఈస్ వైష్ణవి ప్లేయింగ్ క్రికెట్ నౌ? Yes, Vaishnavi playing cricket now. వైష్ణవి ఈజ్ ప్లేయింగ్ అన్న. Yes. Vaishnavi is playing cricket now. వండర్ఫుల్. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు అడగండి. మీరు ఆన్సర్స్ నో చెప్పండి. మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారా? Are you playing cricket now? లేదు అని చెప్పండి. మైక్ ఇచ్చేసేయండి. నో, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వారు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారా? They are playing cricket now. రాంగ్. Are they playing cricket now? నో, దే ఆర్ నాట్. నో, దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. అతడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? Is he playing cricket now? నో, హి ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఆమె ఇప్పుడు క్రికెట్ ఆడుతుందా? Is she playing cricket now? నో, షీ ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ప్రతాప్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? Is Pratap playing cricket now? నో, ప్రతాప్ ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నీ పేరేం పేరమ్మా? ప్రీతి ఇప్పుడు క్రికెట్ ఆడుతుందా? Is Preeti playing cricket now? నో, ప్రీతి ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వండర్ఫుల్. సో మీరు ఎస్ నో క్వశ్చన్స్ చూశారు కదా. అంటే హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి అనమాట. మెయిన్ వర్బ్ ఏమో V4 లో ఉండాలి. సో ఫ్రెండ్స్, పిల్లలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి బేట. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతుంటుంది చూడండి. జరుగుతున్న పనులను అడిగి తెలుసుకునేటప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ వేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ చేత అడగాలి. అమెజార్ల చేతనే అడగాలి. కోటి ప్రశ్నలు అడిగినా సరే. మళ్ళీ మెయిన్ వర్బ్ V4 లో ఉండాలి. మిమ్మల్ని వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు కూడా V4 వాడాల్సిందే. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. మీరు ఇప్పుడు నిద్రపోతున్నారా? ఆర్ యు స్లీపింగ్ నౌ? మీరు కాబట్టి ఆర్ వస్తుంది. ఆర్ యూ గోయింగ్. యూ వచ్చినప్పుడు ఆర్ తోటి అడగాలి.
మరి వారు నిద్ర అవుతున్నారంటే Are they sleeping now? ఆర్ దే అనాలి. అతడు ఇప్పుడు నిద్ర అవుతున్నాడంటే Is he sleeping now? ఈజ్ హీ అనాలి. ఆమె ఇప్పుడు నిద్ర అవుతుందంటే Is she sleeping now? వెరీ గుడ్ వెరీ గుడ్. మనం ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలాగో నేర్చుకుందాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి. ఆర్ యు రెడీ? ముందుగా మిమ్మల్ని కొన్ని అడుగుతాను, చూద్దాము. బాబు, మీరు ఇప్పుడు ఏం తింటున్నారు అని నన్ను అడగండి. మీరు ఇప్పుడు ఏం తింటున్నారు? వాట్ ఆర్ యూ ఈటింగ్ నౌ? మీరు ఇప్పుడు ఏం తింటున్నారంటే వాట్ ఆర్ యూ ఈటింగ్ నౌ. నెక్స్ట్, మీరు ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? Where is she going now? Where is she going now? Right answer. నెక్స్ట్, మీరు ఇప్పుడు ఎందుకు నిద్ర పోతున్నారు? వై ఆమ్ ఐ స్లీపింగ్? నన్ను అడగండి. మీరు ఇప్పుడు ఎందుకు నిద్ర పోతున్నారని నన్ను అడగండి. మీరు ఇప్పుడు ఎందుకు నిద్ర? ఇంగ్లీష్ లో అడగండి. వై ఆర్ యూ స్లీపింగ్ నౌ? వై ఆర్ యూ స్లీపింగ్ నౌ. నేను ఇప్పుడు నిద్ర పోతున్నానా? రైట్. వై ఆర్ యూ స్లీపింగ్ నౌ? రైట్ ఆన్సర్. రైట్. సరే, చూద్దాం. ఇప్పుడు వాటిపైన మీరు ఇప్పుడు ఏం తింటున్నారు? నీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ పేరు చెప్పు. వారేం తింటున్నారు, అతడేం తింటున్నాడు, ఆమె ఏం తింటుంది. ఓకేనా? మీరు ఇప్పుడు ఏం What తింటున్నారు? are you eating now? I am eating biryani now. ఓకే, వారేం తింటున్నారు, వేరే ఐటమ్ చెప్పు. What they are eating now? వాట్ దే ఆర్ ఈటింగ్ అన్నాడు. రాంగ్ ఆన్సర్. What they are? వాట్ ఆర్ దే ఈటింగ్ అనాలి. What are they eating now? They are eating mango. అతడేం తింటున్నాడు. Is he eating mango? రాంగ్. అతడు ఏం తింటున్నాడు. వాట్ Okay. What is he eating now? వాట్ ఈజ్ ఈటింగ్ నా. వెరీ గుడ్ He is eating banana. వెరీ గుడ్. ఆమె ఇప్పుడు ఏం తింటుంది. What is she? What What she? is- What what is is she she eating eating? now? What is she eating now? She is eating biryani. నీ పేరేం పేరు బేట? Krishna. కృష్ణ ఇప్పుడు ఏం తింటున్నాడు. What is Krishna eating now? Krishna is eating mango. నీకు సిస్టర్ ఉందా? అమ్మ పేరేం పేరు? And me. సరే, స్వాతి ఇప్పుడు ఏం తింటుంది. What is Swati eating now? Swati eating. స్వాతి ఈజ్ అనాలి. Swati is eating pineapple. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నించడం ఎలాగా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. ఇప్పుడు వేరే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. వేర్. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అన్ని నగరాల పేర్లు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిటీ పేరు, నగరాలు, దేశాలు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగండి. వేరే అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన అడగడం ఎలా, మీకు వచ్చా? చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఇస్ షీ గోయింగ్ నౌ. అతడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుండు? వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మీ నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వేర్ ఈజ్ యువర్ ఫాదర్ గోయింగ్ నౌ అనాలి. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ గోయింగ్ నౌ. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ గోయింగ్ నౌ. రైట్. అడుగు బెటర్. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? Where are you going now? I am going to Amirpet now. వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? దగ్గర. Where are you? వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వారు దే. Where are they going now? They are going to Gachibowli now. అతడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నగరాలు పంపించేసే. అతడు ఇప్పుడు ఎక్కడికి Where is he going now? He is going to London. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? Where is she going now? She is going to Australia. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? Where is my friend going now? యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుండు? Where are your ఫ్రెండ్? వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనాలి. Where is your friend going now? My friend is going to London. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? Where your friends are going now? రాంగ్ ఆన్సర్. రాంగ్. మళ్ళీ అడగండి. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్స్ ప్లూరల్ కదా, వేర్ ఆర్ అనాలి. Where are your friends going now? మళ్ళీ అడుగు. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? Where are your friends going? మైక్ దగ్గర పెట్టుకో. Where are your friends going now? వెరీ గుడ్. My friends are going to ground. Ground. చెప్పు, క్లియర్ గా. My friends are going to ground. టెండూల్కర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? Where is Tendulkar going now? ఆన్సర్. Tendulkar is going to Wankhede Stadium now. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి విన్నారు. ఈ టెన్స్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చూశారు. సో ప్రతి టాపిక్ విన్న వెంబడి ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి కూడా ప్రశ్నించడం నేర్చుకోండి, ఆన్సర్ చెప్పడం నేర్చుకోండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. పిల్లలు చెప్పండి, పట్టుకోండి, చెవులు పట్టుకోండి పిల్లలు.
ఇంగ్లీష్ వింటే రాదు, వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. జై ఆంగ్లేయజ్ఞం. సో ఎవరైతే ఇంగ్లీష్ కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక కలిగి ఉన్నారో ఆ 2 బ్రాంచెస్ ఉన్నాయి ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్, ఒకటి హైదరాబాద్, ఒకటి మహబూబ్ నగర్. మీకు ఇక్కడ ఉండే విద్యార్థులు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.